ఢిల్లీ పార్లమెంటు హాల్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఖర్గేతో సమావేశం ముగిసిన తర్వాత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో ఆయన నివాసంలో మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సమావేశమయ్యారు. రాష్ట్ర తాజా రాజకీయాలపై కేసీతో చర్చించారు వివేక్, వంశీకృష్ణ. కేసీ వేణుగోపాల్తో భేటీకి మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ వెళ్తుండగా అదే టైంలో కేసీతో సమావేశం ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి బయటకు వస్తున్నారు. అక్కడే కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ ను కలిశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ముగ్గురు సుమారు 10 నిమిషాలు ఇష్టాగోష్ఠి చర్చ జరిపారు. తర్వాత కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఢిల్లీ పార్లమెంటు హాల్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఖర్గేతో సమావేశం ముగిసిన తర్వాత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో ఆయన నివాసంలో మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సమావేశమయ్యారు. రాష్ట్ర తాజా రాజకీయాలపై కేసీతో చర్చించారు వివేక్, వంశీకృష్ణ. కేసీ వేణుగోపాల్తో భేటీకి మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ వెళ్తుండగా అదే టైంలో కేసీతో సమావేశం ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి బయటకు వస్తున్నారు. అక్కడే కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ ను కలిశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ముగ్గురు సుమారు 10 నిమిషాలు ఇష్టాగోష్ఠి చర్చ జరిపారు. తర్వాత కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ.